డ్రైనేజ్ లో బ్యాలెట్లు ఏమయ్యాయి ఓట్లు అంటూ బీఆర్ఎస్ నిలదీస్తోంది. ప్రజల ఓట్లను డ్రైనేజ్ లో కలిపేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ ప్రశ్నిస్తోంది. చిన్న కాపర్తిలో మళ్లీ ఎలక్షన్ పెట్టాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ అక్కడ అసలేం జరిగింది? దీనిపై ఈసీ ఏం చేయబోతోంది? నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలో బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో కొట్టుకుపోతూ కనిపించడం కలకలం రేపింది. బీఆర్ఎస్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్లు కొట్టుకుపోతూ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయంలో కాంగ్రెస్ తో పాటు ఎన్నికల అధికారులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. బ్యాలెట్ నుంచి అసలు ఓట్లు ముందుగానే తీసేసి దొంగ ఓట్లు లెక్కించారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఓటమి భయంతోనే బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్లారన్న ఆయన చినకాపర్తిలో వెంటనే రీపోలింగ్ చేపట్టాలన్నారు. ఇలా చినకాపర్తి ఇంత పెద్ద ఎత్తున 500 బ్యాలెట్ పేపర్లు ఎక్కడ పడితే అక్కడ మురికాలలో వేస్తే రాత్రి మురికాలలో దిగి మా వాళ్ళందరూ వెతకడం. చెట్లలో ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్లో అవి ఏమంటారు సద్దలు ఉంటాయి, ఆ సద్దల మీద కూడా పైన వేయడం, స్లాబ్ పైన దొరికినాయి. బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు చిన్నకాపర్తి బ్యాలెట్ పేపర్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంతోనే బ్యాలెట్ పేపర్లు బయటకు వెళ్లాయని కలెక్టర్ త్రిపాఠి చెప్పారు. కౌంటింగ్ తర్వాత కొంతమంది కావాలనే ఇలా చేశారనేది కలెక్టర్ వివరణ. సర్పంచ్ కౌంటింగ్ అయిన తర్వాత స్టేజ్ 2 ఆరో తన నిర్లక్ష్యంతో బయటికి వెళ్ళారు. ఈ మధ్య అక్కడ ఉన్న కొంతమంది బయటి వాళ్ళు, మన సిబ్బంది కాకుండా బయటి వాళ్ళు ఆ బ్యాలెట్ పేపర్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తీసుకొని బయట వెళ్ళడం జరిగింది. మళ్ళీ దాన్ని ఒక సంచలనంగా, ఒక అవాంఛనీయ ఘటన జరిగింది అనేది దాన్ని ఒక రూపం పొందించడానికి అక్కడ వాళ్ళు డ్రైనేజ్లో వేయడం జరిగింది. ఘటనకు బాధ్యులైన ఆర్ఓ ఆఫీసర్ను సస్పెండ్ చేసి నల్గొండ ఆర్డీఓతో విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం.